భారత్పై అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన భారత్కు ఈ తరహా హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ ఉనికికి ముప్పు వాటిల్లితే సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్తామంటూ పైశాచికంగా మాట్లాడారు. 2 రోజుల క్రితం జరిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ మైకల్ కురిల్లా పదవీ విరమణ, ఆయన స్థానంలో అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. అనంతరం మిత్రదేశాల రక్షణ శాఖల అధిపతులతో సమావేశమై చర్చలు జరిపారు. గ్రాండ్ హయత్ హోటల్లో ప్రవాస పాకిస్తానీలతో భేటీ అయ్యారు. ఆయా సందర్భాలలో ఆయన భారత్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా గడ్డపై నుంచి ఒక దేశానికి అణు బెదిరింపులు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునీర్ తీవ్రంగా మాట్లాడారు. సింధు నది భారతీయుల ఆస్తి కాదన్నారు. భారత ప్రభుత్వం సింధు జలాలను ఆపటం వల్ల 25 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు మునీర్. భారత్ ఆనకట్టలు నిర్మిస్తే క్షిపణులతో పేల్చేస్తామంటూ రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ వద్ద క్షిపణులకు కొదవ లేదన్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్. పాకిస్తాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే భారత్పై అణుబాంబులు వేసేందుకు వెనకాడబోమని మునీర్ అన్నారు. తాము మునిగిపోతూ సగం ప్రపంచాన్ని తమతో తీసుకెళ్తామని పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. నిజానికి ఈ కార్యక్రమాల్లో ఆహుతులు ఫోన్లను వెంట తీసుకెళ్లడానికి అనుమతులు లేవు. దాంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఉటంకిస్తూ ద ప్రింట్ ఇచ్చిన కథనంతో మునీర్ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. తమతో యుద్ధంలో భారత్ ఎంతో నష్టపోయిందని మునీర్ ఎద్దేవా చేశారు. స్పోర్ట్స్ మన్ స్పిరిట్తో భారత్ తనకు జరిగిన నష్టాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భారత్ను అధునాతన మెర్సిడెస్గా పేర్కొంటూ ఫెరారీలా హైవేపై దూసుకెళ్తోందన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ను డంప్ ట్రక్గా పేర్కొంటూ రెండూ ఢీకొంటే నష్టం ఎవరికో గుర్తించాలన్నారు. కాగా అమెరికాలో మునీర్ ఈ ఏడాది జూన్లో తొలిసారి పర్యటించగా ఇప్పుడు మరోసారి అమెరికాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని మునీర్ అమెరికాను కోరారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జూన్ పర్యటనలో మునీర్ ట్రంప్తో ప్రైవేట్ లంచ్లో పాల్గొన్నారు. ఇది సాధారణంగా దేశాధినేతలకు మాత్రమే లభించే గౌరవం. ఈ వరుస పర్యటనలు అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మునీర్ పాకిస్తాన్ తరపున సహకారాన్ని, భద్రతా అంశాలను చర్చించేందుకు ఈ పర్యటన చేస్తున్నట్లు సమాచారం.